హైదరాబాద్ గచ్చిబౌలిలోని పబ్లలో ఈగల్ టీం పోలీసుల తనిఖీలు చేసింది. కొండాపూర్లోని క్వేక్ ఎరీనా పబ్లో సోదాలు నిర్వహించారు. తనిఖీలో 8 మందికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన వారిని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కు తరలించారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని పబ్లలో ఈగల్ టీం పోలీసులు తనిఖీలు చేసింది. కొండాపూర్లోని క్వేక్ ఎరీనా పబ్లో సోదాలు నిర్వహించింది. తనిఖీలో 8 మందికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన వారిని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కు తరలించారు. అయితే డ్రగ్స్ టెస్ట్లో ఏపీకి చెందిన ఐఏఎస్ అధికారి కుమారుడు ఆకళ్ల హరిత్ సారంగికి పాజిటివ్ వచ్చింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి మణికంఠ అడిగి తెలుసుకుందాం. మణికంఠ, మొత్తంగా ఈరోజు గచ్చిబౌలి పబ్లలో ఈగల్ టీం పోలీసుల తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలో ఎంతమందికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్టు తెలుస్తుంది? మరోవైపు చూసుకుంటే ఒక ఐఏఎస్ కుమారుడికి కూడా పాజిటివ్ వచ్చినట్టు సమాచారం అందుతుంది. ఏంటి అప్డేట్స్? శంకరి, హైదరాబాద్ లో కొండాపూర్ లో క్వాక్ ఎరీనా పబ్ డ్రగ్స్ కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. అయితే నిన్న ఈవెంట్ జరుగుతున్న సమయంలో ఈగల్ అధికారులు ఏకకాలంలో ఈ తనిఖీలు అయితే చేసి అక్కడ ఈవెంట్ లో పాల్గొంటున్న వారికి డ్రగ్స్ టెస్ట్ నిర్వహించగా 8 మందికి పాజిటివ్ గా తేలింది. అయితే ఈ 8 మందిలో ఏపీకి చెందిన ప్రముఖ ఐఏఎస్ అధికారిని కుమారుడుకు డ్రగ్స్ టెస్ట్ లో పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆకెళ్ల హరిత్ సాగర్ అనే పాజిటివ్ గా తేలింది. ప్రస్తుతం ఆ యువకుడిని కూడా పోలీసులు అయితే అదుపులోకి తీసుకుని విచారిస్తూ ఉన్నారు. ఆకెళ్ల హరిత్ సాగర్ సాఫ్ట్వేర్ ఉద్యోగిగా హైదరాబాద్ లోనే పనిచేస్తూ ఉన్నాడు. నిన్న బ్లాక్ కాఫీ పేరిట నిన్న క్వేక్ ఎరీనా పబ్ నిర్వాహకులు భారీగా ఒక ఈవెంట్ అయితే నిర్వహించారు. అయితే ఈ ఈవెంట్ కు సౌత్ ఆఫ్రికాకు చెందిన ప్రముఖ డీజే నిర్వాహకుడు నోస్కినెత్తి ఇన్నోసెంట్ మాపులో అలియాస్ బ్లాక్ కాఫీ కూడా హాజరయ్యాడు. అలాగే ఈవెంట్ కు వీరితో పాటుగా 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ సినీ నటులు, వ్యాపారవేత్తలు సుమారుగా 1500కు పైగా వ్యక్తులు అయితే ఈ ఈవెంట్ కు హాజరైనట్లుగా తెలుస్తుంది. అయితే ఆ సమయంలో ర్యాండమ్ గా ఈగల్ అధికారులు 70 మందికి డ్రగ్ టెస్ట్ నిర్వహించగా ప్రస్తుతం 8 మందికి పాజిటివ్ గా తేలింది. ముఖ్యంగా అటు సౌత్ ఆఫ్రికాకు చెందిన డీజే నిర్వాహకుడు ఇన్నోసెంట్ మాపులతో పాటు అలాగే సినీ నటి హేమకు నెగిటివ్ గా వచ్చినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం హేమ కూడా ఒక వీడియోను కూడా విడుదల చేసింది. తాను ఎలాంటి డ్రగ్స్ సేవించలేదంటూ కూడా వీడియోలు అయితే పేర్కొంటూ ఒక వీడియోను అయితే రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారింది. శంకరి, రైట్, థ్యాంక్ యూ మణికంఠ.